మొదటి కొరింథీ 11 అధ్యాయము. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయును లేక ప్రవచించును, ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయును లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుట అయినను క్షౌరము చేయించుకొనుట అయినను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు గనక తల మీద ముసుగు వేసుకొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయై ఉన్నది. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడి స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతల బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను. గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. మీలో మీరే యోచించుకొనిడి. స్త్రీ ముసుగులేనిదై దేవుని ప్రార్థించుట తగునా? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడల మీలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుటం ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాము. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో వినభిప్రాయములుండక తప్పవు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒక్కని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మును మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువుల వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చూడని చెప్పను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన, మీరు దీనులని త్రాగున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్ర నుండి త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఇప్పుడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తము గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకునవలను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోతుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండడి.
మీరు కూడి వచ్చుట శిక్షా విధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలిగొని నీడల తన ఇంటిని భోజనము చేయవలెను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు ఆయనే. ఆధారము ఆదరణ ఆయనే. ఆధారము ఆదరణ ఆయనే. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. పర్వతములు తొలగి పోయినను తన కృపా నిన్ను ఎన్నడు వీడదు. పర్వతములు తొలగి పోయినను తన కృపా నిన్ను ఎన్నడు వీడదు. కనికరా సంపన్నుడు నా దేవుడు. కనికరా సంపన్నుడు నా దేవుడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. స్తుతి మహిమలు నీకే ప్రభు. నిత్యము నిన్నే కొనియాడెదా. స్తుతి మహిమలు నీకే ప్రభు. నిత్యము నిన్నే కొనియాడెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా. నీ కృపను కూర్చి నే పాడేదా, నీ ప్రేమను కూర్చి ప్రకటించేదా. నీ కృపను కూర్చి నే పాడేదా, నీ ప్రేమను కూర్చి ప్రకటించేదా. నిత్యము నీ పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. నిత్యముని పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. ఇరుకులో ఇబ్బందిలో ఇన్నాను ఏలుగా, నిందలో అపనిందలో నాకు తోడు నీడగా. ఇరుకులో ఇబ్బందిలో ఇన్నాను ఏలుగా, నిందలో అపనిందలో నాకు తోడు నీడగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తే నాండగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తే నాండగా. భయమా దిగులా మనసా కేలా, భయమా దిగులా మనసా కేలా. కృపను కూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించిన, మరణమై బలియాగమై నన్ను విడిపించిన. వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించిన, మరణమై బలియాగమై నన్ను విడిపించిన. నా యేసు నాకుండగా, నా క్రీస్తే నాండగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తే నాండగా. భయమా దిగులా మనసా కేలా, భయమా దిగులా మనసా కేలా. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. హల్లెలూయా. స్తోత్రం. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు పరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, నీ స్వరము
మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా వృదిలో నా నిలచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా వృదిలో నా నిలచిన జ్ఞాపికవై. అనువనువన నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. అనువనువన నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికి నీవు భుజబలమై. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికి నీవు భుజబలమై. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై, నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై, నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు. యేసయ్యా నా నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆద్యంతమై. నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆద్యంతమై. అమరలోకాన శుద్ధులతో పరిచయమై, నన్ను మై మరచి నేనేమి చేసేదెను. అమరలోకాన శుద్ధులతో పరిచయమై, నన్ను మై మరచి నేనేమి చేసేదెను. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. హల్లెలూయా, స్తోత్రం.
స్తోత్రం. హల్లెలూయా. చక్కని పాటలు పాడి ప్రభువును ఉదయకాలం ప్రియులారా సంతోషంతో ఆరాధన చేయడానికి దేవుడు చూపిస్తున్న కృపను బట్టి దేవునికి వందనాలు. మీకు అందరికీ వందనాలు. ప్రియులారా మన కలిసి పరిశుద్ధ గ్రంథం మన ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం దయచేయక దేవునికి స్తోత్రం. వాక్యం చదువుదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9 వలన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మన కొరకు, నా కొరకు, మీ కొరకు, మానవులందరి కొరకు, మన కొరకు, అందరి కొరకు ప్రాణం పెట్టాము. దాని ఒక మేలు మనం అనుభవిస్తున్నాం అనమాట. యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టిన కాబట్టి, రక్తం కార్చిన కాబట్టి, ఆ సువార్త మనం నమ్మిన కాబట్టి మన జీవితంలో మనం ఊహించలేని ఎన్నో మేళ్ళు ప్రియులారా మనం అనుభవిస్తున్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అన్ని విధంగా మేలు అనుభవించాలి. ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్ రిలేషన్షిప్ ప్రతి ఏరియాలో ప్రియులారా మనం దీవెన పొందాలని జీవం కలిగిన దేవుడు ప్రియులారా కోరుతుంది. ప్రతి ఏరియాలో మనం మేలు, ఆశీర్వాదాలు అనుభవించుకొని ఇద్దరు చూసినప్పుడు వారు అడగాలి అనమాట. స్తోత్రం. అంటే మీరు ఎలాగే ఆశీర్వాదం అనుభవిస్తున్నారు, ఎలాగే ఆశీర్వాదాలు మీరు పొందుతున్నారు అని ఇద్దరు అడిగినట్టు ఆకస్థాయికు దేవుడు మనల్ని దీవించినాక. ఎందుకంటే ఇద్దరు మనతో అడిగినప్పుడు మనం ఈజీగా చెప్పవచ్చు, సువార్త ఈజీగా చెప్పవచ్చు. నా ప్రభువు యేసుక్రీస్తు నన్ను దీవించిన కాబట్టి నేను సంతోషం అనుభవిస్తున్నామని, లేదంటే సమాధానం అనుభవిస్తున్నామని, లేదంటే ప్రభువు యేసుక్రీస్తు నన్ను దీవించిన కాబట్టి నేను ఇప్పుడు చక్కని ఒక ఫ్యామిలీ జీవితం కలిగి ఉన్నామని, లేదంటే చక్కని పిల్లలు కలిగి ఉన్నామని, లేదంటే చక్కని నేను ఆరోగ్యవంతులుగా ఉన్నామని, లేదంటే నేను దేవుని ఇద్దరులకు సహాయం చేస్తున్నట్టు ప్రభువు యేసుక్రీస్తు నాలో వచ్చిన కాబట్టి, నన్ను దీవించిన కాబట్టి అనేకులకు సహాయం చేసినట్టు దేవుడు నన్ను దీవించామని ప్రియులారా మన జీవితం ద్వారా ఒక సాక్ష్యంగా ఉండాలి అనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి దాని కొరకు కావలసిన అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు సిలువలో చేస్తామన్నమాట. సిలువలో చేశాము అంటే సిలువ మరణం ద్వారా ప్రభు చేశాము. అదే మనం దానిలో ఒక పార్ట్ అనమాట. మన సిలువ మరణంలో ఫుల్ ఉంది అనమాట, కానీ వాక్యంలో ఒక భాగం మనం చూసుకోవచ్చు. కాబట్టి దానిలో ఒక భాగంగా మన ఫైనాన్షియల్ అంటే మనం దారిద్ర్యం, ఆత్మీయంగా మనం దరిద్రులుగా మనం ఉండవద్దు. మనం ఫైనాన్షియల్ కూడా ప్రియులారా మనం దారిద్ర్యం ఆ స్థితిలో మనం ఉండవద్దని ప్రియులారా దేవుడు జీవంగా దేవుడు కోరుతుంది. కాబట్టి స్పష్టంగా రాయబడి ఉంది, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. కృప అనమాట దేవునికి స్తోత్రం. దేవుడు మనతో ప్రేమ, కరుణ, కృప చూపామన్నమాట. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలేనని మీ నిమిత్తము, నా నిమిత్తం, మనందరి నిమిత్తం దారిద్ర్యం అనుభవించామన్నమాట. కాబట్టి దేవుని చిత్తం ఏంటిది? క్రీస్తునందు ప్రియులారా మనం ధనవంతులుగా ఉండడం దేవుని యొక్క చిత్తం అనమాట. ఆత్మీయంగా మాత్రం కాదు, ఆత్మీయంగా మన గొప్ప స్థాయిలో ఉండాలి. అందుకొరకు మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా మనకు దేవుడు అనుగ్రహించామన్నమాట. అలాగే భూమిలో బ్రతుకుతున్నప్పుడు డబ్బు కూడా ప్రియులారా మనం చేతుల్లో ఉండాలి. అంటే మన ఇద్దరుకు దేవుడు కోరుతున్న విషయం ఏంటంటే మన అవసరాలు తీర్చబడాలి, ఇద్దరు అవసరాలు కూడా తీర్చే సామర్థ్యం దేవుడు యేసునామములో మనకు అనుగ్రహించినాక. అదే మనం అపోస్తల కార్యములు ప్రియులారా మనం చూస్తున్న అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడే వారు కలిసి కూడి వచ్చి వారు ప్రభువును ఆరాధన చేశారు, వాక్యాలు నేర్చుకున్నారు, వారు పరిశుద్ధాత్మతో నింపబడాము, వారు ఒకరొకరును ఓదార్పు చేసాము, బలపరిచాము, రొట్టి బిరుచుడ భోజనం అంతా కూడా వారు కలిసి భూమించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. దానితో పాటు ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేస్తున్నట్టు కూడా చాలా స్పష్టంగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. ఎవరైతే ఇబ్బందుల్లో
ఉన్నారో వారికి సహాయం చేశారు. ఇప్పుడు ప్రియులారా మనం కూడా అర్థం చేసుకోవాలి, మనం మాత్రం లేదంటే కొందరు మాత్రం సంతోషం సమాధానం హాయిగా ఉండడం కాదు, ప్రతి ఒక్కరు సమాధానం సంతోషం నెమ్మది అనుభవించాలని ప్రియులారా వారు ప్రతి ఒక్క అవసరాలు తెరచబడాలని ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు కోరుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు కోరుతుంది కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 9వ అధ్యాయము 13వ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరించుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనంత చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి స్తోత్రం. యేసయ్య మీకు ఆరాధన. హల్లెలూయా. యేసయ్య మీకు ఒక నిమిషం. దేవా యేసయ్య. కాబట్టి as a result of your ministry, ఇక్కడ ప్రియులారా మనం చూసినది మినిస్ట్రీ రకరకాల విధమైన మినిస్ట్రీస్ ఉంది. ప్రార్థన పరిచర్య, సువార్త పరిచర్య, ఆరాధన, హీలింగ్ పరిచర్య, దెయ్యాల వల్ల కూడా రకరకాలు ఉన్నాయి. అలాగే ఇవ్వడం కూడా ఒక పరిచర్య అని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇవ్వడం కూడా ఒక పరిచర్య అనమాట. దేవునికి స్తోత్రం. ఆ పరిచర్యలో కూడా మనం యేసునామములో నేను మనందరం ఇంక్రీజ్ అవ్వనట్టు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మన ఇన్నర్ మ్యాన్, మన ఆత్మ మనిషి బలపరచబడుతున్న కొలది ఈ ఇచ్చే విషయంలో ఆ పరిచయంలో కూడా మనం ఇంక్రీజ్ అవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి as a result of your ministry they will give glory to God. కాబట్టి మన ఇద్దరులకు ప్రియులారా మనం సహాయం చేసినప్పుడు ప్రజలు అది తీసుకొని ఏం చేస్తారు? ప్రత్యేకంగా దేవుని స్తుతిస్తారు, థ్యాంక్స్ చెప్తారు. దేవునికి స్తోత్రం. లేదు మనకు తెలుసు చాలా మందికి మనం ఇచ్చినప్పుడు మీరు వెంటనే ఒక మెసేజ్ వచ్చి ఉండొచ్చు, వారి మాటలు కానీ లేదంటే వారు తెలియపరిచి ఉండొచ్చు, థ్యాంక్ యూ బ్రదర్, లేదంటే థ్యాంక్ యూ సిస్టర్ అని. అది మాత్రం కాకుండా మనకు థ్యాంక్స్ చెప్పడం మాత్రం కాకుండా దానికంటే వారు సృష్టికర్త అయిన దేవుని స్తుతిస్తారనమాట. యేసయ్యా మీకు వందనాలు తండ్రి, నేను ఇబ్బందులు ఉన్నాము, నేను ఇరుకులో ఉన్నాము, ప్రభువా నన్ను నా ప్రార్థన ఆలకించి మీరు సహాయం చేస్తున్నా కాబట్టి దేవా స్తోత్రం. అంటే మనం యేసు నామములో ప్రియులారా ఒకవేళ మీరు ఇబ్బందులు ఉన్నారేమో, ఫైనాన్షియల్ గా మీరు ఇబ్బందులు ఉన్నారేమో, యేసు నామములో మీరు తండ్రితో చెప్తారు. దేవుడు తెలిసిన దేవుడు కాబట్టి దేవుడు ఇంకా ఎవరు ఆమెన్ ఒక వ్యక్తి హృదయంలో దేవుడు కొందరికి దేవుడు ప్రేరణ ఇస్తారు. ఫలానా బ్రదర్కు, ఫలానా సిస్టర్కు సహాయం చేయమని దేవుడు మాట్లాడతారు. ఇప్పుడు కొందరితో దేవుడు మాట్లాడిన కొందరు అది అర్థం చేసుకొని స్పందిస్తారు, కొందరు అది అర్థం చేసుకోలేదేమో. కానీ ఏదైనా ఇప్పుడు కూడా ఒకటి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క దయ, మనుషుల యొక్క దయ మనం అనుభవించట్టు దేవుడు మనకందరికీ కృప అనుగ్రహించినాక. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు యేసునామములో ప్రియులారా మన తండ్రితో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు. మీ అవసరాలు యేసునామములో తప్పకుండా అద్భుతంగా అది తీర్చబడినాక అది దేవుని చిత్తం అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఇచ్చినప్పుడు ఏమవుతుంది? పొందిన వారు దేవుని స్తుతిస్తారు. అది మాత్రం కాకుండా మీ కొరకు కూడా ప్రార్థన ఇస్తారు, తప్పకుండా మీ కొరకు ప్రార్థన ఇస్తారు. అదే మనం చూస్తున్నాము, as a result of your ministry they will give glory to God for your generosity to them and to all believers will prove that you are obedient to the good news of Christ. కాబట్టి అది మాత్రం కాకుండా మీరు నిజంగా యేసుక్రీస్తును ప్రేమించే వ్యక్తి అని ప్రూవ్ అవుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. నిజంగా సువార్తమని కృష్ణ పొందిన నిజమైన దేవుని కుమార్తె అని ఇవ్వడం ద్వారా ప్రియులారా అర్థమవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. నిజంగా మీరు ప్రభువును ప్రేమిస్తున్నామని అని అర్థమవుతాయి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, నిజంగా దేవుని ప్రేమించిన వారు పరిశుద్ధాత్మతో నింపబడి, దేవుని ప్రేమతో నింపబడి దళ్లకు సహాయం చేస్తున్నట్టు దేవుడు బలంగా వాడతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎంతగా యేసుక్రీస్తుతో సహవాసం చేస్తున్న కొలది దేవుడు మనల్ని ఆత్మ బలపరిచి మన హృదయంలో దేవుని ప్రేమతో నింపి అనేకులకు నేను మీరు మనందరం సహాయం చేసేవారుగా దేవుడు వాడతారు. కానీ అప్పుడు మీరు బాధపడవద్దు. నేను ఒకప్పుడు
మీరు అంటే కొందరకు మీరు ఇచ్చే వ్యక్తి ఉండవచ్చు, లేదంటే కొద్దిగా కూడా పిసినతనములు ఉన్నారేమో. కాబట్టి పిసినతనం అలాంటి మైండ్ సెట్ నుండి జీవగల దేవుడు విడిపిస్తాడు. ఒకప్పుడు నేను దరిద్రుడును, నేను దారిద్ర్యములో నేనున్నా, అలాంటి ఉన్న ఆలోచన నుండి దేవుడు విడిపిస్తాడు. ఇప్పుడు ప్రియులారా, మనం చూసినట్లయితే వాక్యం మన ధ్యానించిన కొలది, దేవుని ప్రేమ గ్రహించిన కొలది ప్రియులారా దారిద్ర్యం ఆ ఆలోచన నుండి దేవుడు విడిపిస్తాడు. ఇప్పుడు క్రిస్తునందున్న ప్రియులారా మనం ధనవంతులు అన్నమాట. ప్రత్యేకంగా మనం ఆత్మీయంగా ప్రియులారా మనం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాం. కాబట్టి మనం ఎప్పుడైతే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో రాయబడింది, ఎప్పుడైతే యేసుక్రీస్తు సువార్త విని యేసుక్రీస్తును నమ్మినప్పటి నుండి మనం దేవుని పిల్లలు అవడానికి దేవుడు ప్రియులారా నాకు మీకు అధికారం అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు మనం ఎవరి పిల్లలుగా మనం ఉన్నాము? సువార్త విని రక్షణ పొందిన మనం ఎవరు పిల్లలుగా మనం ఉన్నాము? సోదరం చెప్పండి, సోదరి. సువార్త విని రక్షణ పొందిన మనం దేవుడి పిల్లలుగా ఉన్నాం, దేవుని పిల్లలుగా ఉన్నాం. కాబట్టి మన దేవుడు ప్రియులరా చాలా గొప్ప దేవుడు, చాలా ఐశ్వర్య ధనవంతుడు. కాబట్టి ప్రియులరా మనం దేవుడు గొప్ప ధనవంతుడు, శక్తి సామర్థ్యం కలిగిన గొప్ప దేవుని బిడ్డలుగా మనం ఉన్నామన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పటి నుండి మనం కూడా ప్రియులరా దేవుని యొక్క ఆశీర్వాదానికి మనం అర్హులుగా మార్చబడామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు కూడా ఇప్పుడు ధనవంతులం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీ చేతిలో ఏమీ లేదేమో అయినప్పుడు కూడా క్రిస్తు ఫ్యామిలీలో మనం ఉన్నాం కాబట్టి, గోడ్స్ ఫ్యామిలీ మెంబర్స్ గా మనం ఉన్నాం కాబట్టి, ఎవరు కుమార్తెగా మనం ఉన్నాం కాబట్టి మనం కూడా ధనవంతులమని అర్థం చేసుకోవాలి. దేన్ని బట్టి? మన డాడీని బట్టి అనమాట, అంటే మన తండ్రిని బట్టి అనమాట, మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి అని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తుని బట్టి ప్రియులారా మనం ధనవంతులు దేవుడు మార్చినటువంటి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మతో దేవుడు తన ప్రేమతో నింపి మనం వాక్యం ద్వారా దేవుడు మన ధనవంతులుగా దేవుడు ఆల్రెడీ మార్చామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఇవ్వడం వలన మనకు పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం ఇవ్వడం వలన మనకు నష్టం లేదు, మేలు అనమాట. మనకు మేలు, చాలా చాలా మేలని సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కానీ చాలా విశ్వాసులు కానీ చాలా దైవజనులు కానీ ఇది అర్థం చేసుకోవడం లేదని. కాబట్టి ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా మనకు అది నేర్పిస్తుంది. కాబట్టి ఈ సత్యాలు నేను మాత్రం కాదు, అంటే మనం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అందుకొరకు ప్రియులారా చాలా స్పష్టంగా దానికి అపోస్తలుడైన పౌలు దానికి ఒక చాలా స్పష్టంగా ప్రియులారా చెప్తున్న ఒక మాట 6వ వచనం చదువున్నాము. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. ఎస్, కాబట్టి స్పష్టంగా రిమెంబర్ దిస్ థింగ్. ఎన్ఎల్టీ ఇంగ్లీష్ బైబుల్ ఇలాగా రాయబడింది, అంటే మనం జ్ఞాపకం పెట్టుకోవాలన్నమాట. ఎన్నో విషయాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు శిలువ మరణం మన అనుదినం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి అని రాయబడింది. అంటే దానిలో ఒకటి ఇదన్నమాట, జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటది? రిమెంబర్ దిస్, ఏ ఫార్మర్ హూ ప్లాంట్స్ ఓన్లీ ఫ్యూ సీడ్స్. ఒక వ్యవసాయకుడు వెళ్ళి కొద్ది విత్తనాలు పెట్టిన వ్యక్తిగా ఉండే వారు కోత కూడా కొద్ది మాత్రం వస్తాయని అది ఒక సత్యం అనమాట. కాబట్టి ఇది మన ఫైనాన్షియల్ విషయంలో మాత్రం కాదు, అన్ని ఏరియాలో ఇదే. ప్రేమ కానీ, మన సువార్త పరిచర్య కానీ, వాక్య పరిచర్య కానీ అన్నిటిలో జరుగుతుంది అనమాట. మీ భర్తను మీరు కొద్దిగా ప్రేమించేప్పుడు తిరిగి కూడా అంతే, లేదంటే వారి దేవునితో సహవాసం కలిగిన వారు ఉండాలి. మీ భార్యను బైబిల్లో రాయబడింది, భర్తను గౌరవించాలి, ప్రేమించాలి. భార్యను కూడా ఏం చేసుకోవాలి? యేసుక్రీస్తు సంఘానికి ప్రాణం పెట్టినట్టు ప్రేమించాలి, అంటే ఆకు స్థాయిలో ప్రేమించాలి, అంటే ప్రేమ చూపాలన్నమాట. ప్రేమ విత్తనాలు వేసుకోవాలి. కాబట్టి ప్రేమ ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. హృదయంలో మాత్రం మన డబ్బు బ్యాంకులో దాచిపెట్టినట్టు హృదయంలో ప్రేమ ఉండాలి, కానీ దాచిపెట్టాలి, కానీ ప్రేమ రిలీజ్ చేయాలన్నమాట, ఇవ్వాలి అనమాట. ఇవ్వటం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తున్న ఒక గొప్ప విషయం అనమాట. ఇంకా మనం ప్రియులను మనం చూసినట్టే అది తండ్రిలో ఎక్కువ కనిపిస్తున్నాం. అంటే మన పరలోక తండ్రిలో ఆకాశం భూమి సౌందర్యం అంత సృజిన గొప్ప దేవుల్లో అది మనం 100% మనం చూస్తున్నాం. తన ప్రియ కుమార్ని నా కొరకు మీ కొరకు ఇచ్చేసాం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఇవ్వడం నేర్చుకోవాలి, ప్రేమ చూపడం నేర్చుకోవాలి, ప్రేమించడం నేర్చుకోవాలి.
హల్లెలూయా. ఇవ్వడం. కాబట్టి దేవుని చిత్తానుసారం ఉన్నది ఇవ్వాలి అనమాట. కానీ కొన్నిసారి మనకి ఏమవుతుంది, దేవుని చిత్తం లేనిది మనం ఇస్తుందని. అంటే కోపం కొందరు కోపం చూపిస్తారేమో, ఎల్లప్పుడూ చూసిన కోపడం. కొందరేమో ఎల్లప్పుడూ తిప్పుతారేమో, అది కూడా ఇవ్వడమే. కొందరు ఎల్లప్పుడూ దూషిస్తారు, అంటే ఫ్రూట్ వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం కొత్తగా జన్మించిన మన ఆత్మ మనిషి బలపరచబడుతున్నప్పుడు తప్పకుండా మీ భర్తను, మీ భార్యను ప్రేమించే వ్యక్తిగా మార్చబడుతుంది. తప్పకుండా మీ తల్లిదండ్రులను ప్రేమించే వ్యక్తిగా మార్చబడతాయి. తప్పకుండా మీ పిల్లలను ప్రేమించే వ్యక్తిగా మార్చబడతాయి. తప్పకుండా మీ సహోదరులను ప్రేమించే వ్యక్తిగా తప్పకుండా మార్చబడతాయి. కాబట్టి ప్రేమతో నింపబడుతున్నప్పుడు, ప్రేమించే వ్యక్తిగా మార్చబడుతున్నప్పుడు దానిలో ఒక రిజల్ట్ అనమాట ఇవ్వడం. కాబట్టి ఎంతగా అందుకొరకు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. అలాగే నేర్చుకొని ఉన్నప్పుడు మనం ఎక్కువ ఫలిస్తుంది, ఎక్కువ మనం ఇచ్చేవారిగా మార్చబడతాయి. అప్పుడు ఏమవుతుంది, మనకు కూడా రిజల్ట్ ఎక్కువ వస్తుంది అనమాట. లేదు పంట వస్తాయి. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. జెనసిస్ అంటే ఆదికాండం 8వ అధ్యాయం చివరి వచనంలో రాయబడింది, భూమి ఉన్నంతకాలం హల్లెలూయా విత్తనాలు వేసుకోవడం, అలాగే కోత అంటే పంట అది జరుగుతుంది అనమాట. భూమి ఉన్నంతకాలం ప్రెసిబడి జరుగుతుంది అనమాట, భూమి ఉన్నంతకాలం. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో బడి మనం విత్తనాలు పెట్టడం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ మనకు నేర్పిస్తుంది. 6వ అధ్యాయం 2వ భాగం చదవండి. 6వ వచనం. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమే చెప్పవచ్చును. సమృద్ధి మన కోరిక ఏంటంటే సమృద్ధి కావాలి. ఈ సమృద్ధి దేని కొరకు ప్రియులరా? మన ఒక మేలు కొరకు మాత్రం కాదు. మన ఒక మేలు ఉంది కానీ ఇద్దరులకు మనం సహాయపడాలి. దాని కొరకు ప్రియులరా మనం సమృద్ధి మనకు యేసునామములో మనకందరికీ సమృద్ధి వచ్చినాక, ఎందుకంటే ఇద్దరులకు మనం సహాయం చేసేవారు ఉండాలి. ఇద్దరులకు ప్రియులరా మనం సహాయం చేసినప్పుడు వారు మన కొరకు ప్రార్థన ఇస్తారు, వారు దేవుని స్తుతిస్తారు. అది మాత్రం కాకుండా ప్రభు అది చూస్తున్నాం అనమాట, ప్రభు అది గమనిస్తున్నాం. కాబట్టి 7వ వచనంలో స్పష్టంగా రాయబడింది, ప్రభు సంతోషంతో ఇచ్చేవారును లేదంటే ఉత్సాహంతో ఇచ్చేవారును దేవుడు ప్రేమించును అని రాయబడింది. దేవుడు ఉత్సాహము ఇచ్చేవారిని ప్రేమించును, కోపంతో ఉండలేదన్నమాట. స్తోత్రం హల్లెలూయా. దేవుడు ప్రేమించును అంటే తండ్రి ప్రియులారా మనకు తెలుసు, మన తల్లిదండ్రులుగా మన పిల్లలు మనం చెప్పిన మాటలు విని అది చేసినప్పుడు మనకు సంతోషం వస్తుంది. మనం ప్రేమగా ఎక్కువ చూపిస్తాం. ఎందుకంటే కొందరు చెప్తారు, ఆయన నా అలాగ ఉన్నామని, ఆమె నా కుమార్తె నా అలాగున్నా అని, లేదంటే నా కుమారుడు నా అలాగున్నామని. ఎందుకంటే మన మంచి గుణాలు వారు చేసినప్పుడు మనకు చాలా సంతోషం, మనం చెప్పిన మాట వారు చేసినప్పుడు మనకు ఎంతో సంతోషం. అలాగే ప్రియులారా మనం జీవం కన్నా దేవుడు కూడా అలాగే అనమాట. దేవుడు మనతో మాట్లాడతారు, ఫలానా బ్రదర్కు కొద్దిగా సహాయం చేయము, ఫలానా సిస్టర్ కొద్దిగా సహాయం చేయమని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తారు. కానీ కొన్నిసారి మనకు ఆలోచన వచ్చినా కానీ దాన్ని మనం పట్టించుకోలేదేమో, దాన్ని మనం నిర్లక్ష్యం చేశాడేమో. పరిశుద్ధాత్మదుడు నాతో మీతో తప్పకుండా మాట్లాడతారు. అప్పుడు ప్రియులారా మనం దేవుని చిత్తానుసారంగా మనం ఆ చిత్తానికి లోబడాలి అనమాట. ఉన్నద్దల్లో కొంత అయినా మనం సహాయం చేయాలి, ప్రియులారా మనం సహాయం చేయాలి. కాబట్టి కొన్నిసారి 100 రూపీస్ కూడా ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు, కొన్నిసారి కొందరు 10 రూపాయలు కూడా ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. కానీ ఎక్కువ డబ్బున్న వారికి అది అర్థం కాదేమో. స్తోత్రం. అందుకొరకేమో కొందరును కొన్నిసారి దేవుడు స్తోత్రం హల్లెలూయా, దేవుడు కొన్ని అనుమతిస్తారేమో. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో రాయబడింది, సనుకోనయు బలవంతము కాకియు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. యూ మస్ట్ ఈచ్ డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ హౌ మచ్ టు గివ్. కాబట్టి మీరు సమృద్ధి అనుభవంలోనికి, అంటే మీ పరిస్థితి ఇంకా మారాలి అంటే మనం ఏం చేసుకోవాలి, మన ఆలోచన తీర్మానం చేంజ్ చేసుకోవాలి అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఇప్పుడు ఎంతైతే దేవుని రాజ్యానికి కావచ్చు, ఇద్దరు కావచ్చు సహాయం చేస్తున్న విషయంలో అంత కూడా దేవుని కృప అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు బ్రతికి ఉండడం దేవుడు కృప అని అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు
ఈ మనల్ని కలుగేసే దేవుడే, నిర్మించే దేవుడు అనమాట. ప్రాణం ఇచ్చేది అంతా, ఊపిరి అంతా ఇచ్చే దేవుడు అనమాట. నిత్యజీవం, రక్షణ, పాపక్షమాపణ, ఎన్నో మేలు. కాబట్టి ఈ వాక్యం కూడా దేవుడు మనకు ఇచ్చిన అనమాట. ఈ వాక్యం కూడా పరిశుద్ధాత్మ దేవుడే మనకు నేర్పిస్తున్నాము. లేదు నాకు ఇచ్చే విషయంలో అసలు నేను చాలా చాలా వెనుకొన్న వ్యక్తి అనమాట. ఎప్పుడైతే బైబిల్ చదవడం మొదలు పెట్టారో అప్పటి నుండి చేంజ్ వచ్చింది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంక్రీస్ అవుతున్నాం, ఇంకా ఇంక్రీస్ అవ్వాలి. కాబట్టి యూ మస్ట్ ఈచ్ డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ హౌ మచ్ టు గివ్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. మన మనసులో ఒకటి మనం పెడదాం కదా, ఇంత నెల ఇంత ఇవ్వాలి, లేదంటే ఫలానా వ్యక్తికి ఇంత ఇవ్వాలి. మన మనసులో ఒక నిర్ణయం చేస్తాం. ఓకే, మంచిది. ఆ నిర్ణయంలో ప్రియుల ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అంటే ఆ నిర్ణయంలో ప్రియుల మనం ఇంకా మనం కొద్దిగా కూడా ఇచ్చినట్టు అంటే మనం నిర్ణయం చేంజ్ చేసుకోవాలి అనమాట. కానీ మనం పాత నిబంధన ప్రకారం మనం చూస్తున్నాము దశమ ఇవ్వాలి అని. నూతన నిబంధనలో దశమ ఇవ్వమని కాదు బైబిల్ మనకు. నూతన నిబంధనలు దశమ ఇవ్వమని కాదు, కానీ దానికంటే మనం చూసినట్టే షేర్ ఇవ్వాలి అని. అంటే దేవుని ప్రేమతో నింపబడి మనం ఎక్కువ కూడా ఇవ్వచ్చు అనమాట. ఎక్కువ ఇచ్చినప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన సామర్థ్యాన్ని బట్టి అన్ని ఇవ్వాలి అని కాదు, కానీ ఇప్పుడు ఉన్న దానికంటే మనం కొద్దిగా కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ప్రియులారా మన ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న కొలది, పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమతో మనం నింపబడుతున్న కొలది, ఒకవేళ దశమో ఇచ్చే వ్యక్తులకు కొద్దిగా కూడా మీరు ఇచ్చినప్పుడు ఏమవుతుంది, విత్తనాలు మీరు ఎక్కువ పెడుతున్నారు. విత్తనాలు ఎక్కువ పెడుతున్నప్పుడు ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, అది కూడా మీరు గమనించాలి. ఇప్పుడు మాత్రం కాదు, ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అది కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఆ రెవల్యూషన్ మనం పొందుకోవాలి. కోత కూడా ఇంక్రీస్ అవుతాయి అనమాట. కోత తప్పకుండా ఇంక్రీస్ అవుతాయి. దేవుని పనులు కావచ్చు, లేదంటే మన ద్వారా ఆ పొందుకున్న వ్యక్తి కూడా వారు కూడా బలపరచబడి మీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మనకు బెనిఫిట్ వస్తున్నాయి అనమాట, మేలు వస్తున్నాయి. కాబట్టి ప్రియులారా యూ మస్ట్ ఈచ్ డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ హౌ మచ్ టు గివ్. కాబట్టి కొందరు ఒకవేళ దశమభాగం ఇవ్వలేని వ్యక్తులు దశమభాగం ఇచ్చినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక ఇంకా ఒక్కొక్క స్టెప్ మనం అనుదినం అంటే మనం దానిలో ఇంక్రీస్ అయినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసినాక. ఇప్పుడు దానిలో ప్రాముఖ్యమైన విషయం ఏది అంటే ఎక్కడంటే మన హృదయం అనమాట, మన మనసులో ఉంది అనమాట. మీ యొక్క మనసులో మీరు ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలంటే ఇంకా మీరు ప్రియులార సమయం గడపాలి. సమయం కూడా మనం ఇవ్వడమే, దేవునితో సమయం గడపడం, వాక్యం చదవడం, వాక్యం వినడం, ధ్యానించుకోవడం, అది కూడా సమయం గడపడం, సువార్త చెప్పడం, అది కూడా మనం సమయం గడపడం, అంతా ఇవ్వడమే అనమాట. మన లైఫ్ అంటే మనం ఇవ్వడమే. అంటే మన సమయం గడపాలి అంటే సమయం మనం దేవునికి ఇస్తున్నాం అనమాట. మన ఆరోగ్యం దేవుని కొరకు సమర్పించాలి. ఆరోగ్యం దేవుని సువార్త చెప్పడానికి, లేదంటే ఇద్దరికి మేలు చేయడానికి కొరకు ఇవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్క విషయం ప్రియులారా మనం చూసినట్లయితే ఇవ్వడం మాత్రం కాదు, దానికి రిజల్ట్ కూడా ఉంది, దానికి ఒక ఫ్రూట్ కూడా ఉంది, దానికి ఫలితం కూడా ఉంది అని సత్యం ప్రియులారా మనం మర్చిపోవద్దు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి మీరు ఇంకా మారాలి అంటే మన పరిశుద్ధాత్మ వలన మంచి నిర్ణయం అంటే మన దేవుని చిత్తానుసారంగా మనందరూ చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళవచ్చు అనమాట. కాబట్టి అది ప్రియులారా మన చేతుల్లో ఉంది, ఇది మన నిర్ణయం. ఎందుకంటే దేవుడు మనకు ఫ్రీ విల్ ఇచ్చామన్నమాట. కానీ ఫ్రీ విల్ చాలాసారి మనం ఏం చేస్తాము, పాత నిబంధనల ప్రకారమే అక్కడ దాకా మనం ఆపుతున్నాం అనమాట. ఇంకా పైకు చాలా వ్యక్తులు వెళ్ళడం లేదు. కొందరు వెళుతున్నారు దేవుని ప్రేమ కృప అర్థం చేసుకొని, దేవుని ప్రేమ అర్థం చేసుకొని కొందరు మాత్రం పైకి వెళుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఈ విషయంలో మనం పైకి వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు ఇది గమనిస్తుంది, చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. దేవుని వలన మనం మేలు పొందుతాం, ఇతరులు మేలు పొందుతాం. అది మాత్రం కాకుండా ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యూ మస్ట్ ఈచ్ డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ హౌ మచ్ టు గివ్. ఇప్పుడు చాలాసారి మనకు ఒప్పుకోవడం లేదేమో, ఇంకా ఎక్కువ ఇవ్వడం అక్కడే ఆగుతుందేమో, మనం ఆపుతుందేమో, లేదంటే ఇద్దరు మనతో పాటు ఉన్నవారు కూడా చాలా మంది ఒప్పుకోవడం లేదేమో. ఎందుకంటే వారికి రెవల్యూషన్ లేదు, వాక్యం సరిగా తెలుసుకోవడం లేదనమాట, సత్యం సరిగా తెలుసుకోవడం లేదు. అందుకొరకు 6వ దినం అపోస్తలుడైన పౌలు 6వ దినం స్పష్టంగా ముందు చెప్పామన్నమాట. రిమెంబర్ దిస్, ఏ ఫార్మర్ హూ ప్లాంట్స్ ఓన్లీ ఏ ఫ్యూ సీడ్స్ విల్ గెట్ స్మాల్ గ్రోత్. ఇప్పుడు మన జీవితకాలం అంతా కొద్దిగా మనం విత్తే వారుగా మనం ఉండే, జీవితకాలం అంతా కొద్ది పండ్ల మాత్రం వస్తాయని సత్యం అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రభువా ఎందుకు నా పరిస్థితి మారలేదు అని మనం ఏడ్చినా ఎట్లా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఈ విత్తనానికి మన పరిస్థితి మార్చుకోవడానికి పవర్ ఉంది అని అర్థం చేసుకోవాలి. మనం పెడుతున్న విత్తనాలు దానికి మన లైఫ్
పరిస్థితి మార్చడానికి పవర్ ఉంది అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన నిర్ణయానికి మన పరిస్థితి మారుతాయి అనమాట. ఇప్పుడు తప్పుడు నిర్ణయాలు ఉండవచ్చు, మామూలు నిర్ణయాలు ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం నిర్ణయాలు దేవుని వాక్యానుసారంగా పరిశుద్ధాత్మతో కలిసి ఆ నిర్ణయాలు అక్కడ త్యాగం ఉంది అనమాట. సాక్రిఫైస్ ఉంది, త్యాగం ఉంది. అందుకొరకు ఇప్పుడు మనం చూస్తున్నాము యోహాను సువార్త 12:24 రాయబడి ఉంది. మా ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 12:24 రాయబడింది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే యుండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. చూడండి, గోధుమ గింజ కానీ అది మట్టిలో పడాలి అనమాట, చచ్చిపోవాలి. మనం ఇచ్చినప్పుడు కూడా అది జరుగుతుంది. మన చేతుల నుండి అది వెళ్ళిపోతుంది. అబ్బో నా నుండి పోయింది, అమ్మో ఇంకా నాకు ఏమవుతుంది అని. కానీ బైబిల్ యేసుమలో ప్రార్థన పూర్వకంగా ప్రియులారా నమ్మకం హోలీ స్పిరిట్ ప్రేరణలో మనం ఇచ్చినప్పుడు అది మన చేతుల నుండి వెళ్ళిపోతుంది. కానీ రిజల్ట్ మనం అనుభవిస్తే అనమాట. బైబిల్ మనకు నేర్పిస్తుంది రిజల్ట్ మనం అనుభవించింది. కానీ ఇది చాలా మందికి సత్యాలు తెలుసుకోవడం లేదని, లేదంటే ఆ వాక్యం జీవము ఆత్మ అలాగే ప్రియులరా ఈ సార్త ఎక్కువైన వారికి ఇది అర్థం కాదు, కష్టమే. ఇప్పుడు అందుకొరకు ప్రార్థన చేయాలి. ఈ రెవల్యూషన్ ప్రియులర పొందాలి. ఇది నా కొరకు మాత్రం కాదు, అందరి కొరకు అనమాట. భూమిలో ఉన్న ప్రతి ఒక్క మనుషుల కొరకు ఉన్న మెసేజ్ అనమాట ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సత్యాలు గ్రహించుకొని నడవడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మతో కలిసి ఇది ఎలాగ ప్రాక్టీస్ చేయాలని నేర్చుకోవాలి. అలాగే నేర్చుకొని ఉంటే ఇంకా గొప్ప స్థాయికు దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ఈ విషయంలో ఫెయిత్ఫుల్ ఉండడం చాలా ప్రాముఖ్యం. కానీ ఈ విషయంలో చాలా మంది ఫెయిత్ఫుల్ గా లేదని. కాబట్టి ఫెయిత్ఫుల్ మనం ఉండాలి. దేవుడు అది చూస్తున్నారు. అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. 7వ దినంలో ఏం రాయబడి ఉంది? ఫర్ గాడ్ లవ్స్ ఏ పర్సన్ హూ గివ్స్ cheerfully. దేవునికి తెలుసు అనమాట, మన సంతోషంతో ఇస్తున్నామా, దుఃఖంతో ఇస్తున్నామా, బాధతో ఇస్తున్నామా అని. కాబట్టి ప్రియులారా మనం సంతోషంతో గాడ్ లవ్స్ ఏ పర్సన్ హూ గివ్స్ cheerfully. ఇప్పుడు ఎవరు ప్రియులారా సంతోషంతో ఇస్తారు? ప్రియులారా ఎవరు సంతోషిస్తారు? చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఎవరు సంతోషంతో ఇస్తారు? సోదరు నరసింహరావు బ్రదర్, అబ్రహాం బ్రదర్, ఎవరు లేదా మీరు ఇక్కడ? ఎవరు సంతోషంతో ఇస్తారు చెప్పండి. సుందరం ఏం మాట్లాడడం లేదు. దేవునికి స్తోత్రం. భానువదే అండి లేదేమో. స్తోత్రం. అలాగే మా ఎవరు సంతోషంతో ఇస్తారు? అందరు సంతోషంగా ఉండాలండి. అందరు సంతోషంగానే ఇస్తారండి. సంతోషంగా ఉంటేనే ఇస్తారు. అందరు సంతోషంగానే ఇస్తారండి. సంతోషం లేకుండా ఇవ్వరు. ఎస్. కాబట్టి ఎవరు సంతోషంతో ఇస్తారు? ఎవరు సంతోషంతో ఇస్తారంటే ప్రియులారా మనం చూసినట్లయితే ఈ వాక్య రెవల్యూషన్ పొందిన వారు ప్రియులారా సంతోషంతో ఇస్తారు. వాక్య రెవల్యూషన్ చాలా ఇంపార్టెంట్. అంటే విత్తనాలు పెట్టిన తర్వాత ఏమవుతుంది అనే గ్రహింపు కలిగిన వారు సంతోషంతో ఇస్తారనమాట. ఇప్పుడు ప్రియులారా రెవల్యూషన్ చాలా ప్రాముఖ్యం. వాక్య ప్రదర్శన చాలా ప్రాముఖ్యం. అందుకొరకే ఫార్మర్ గురించి చెప్పామన్నమాట. ఫార్మర్ కొద్ది విత్తనాలు పెట్టినప్పుడు కొద్ది కోత వస్తాయి, కొద్ది పంట వస్తాయి అనమాట. కానీ ఎక్కువ పంట కావాలంటే ఇంకా పెంచుకోవాలి అనమాట. కానీ చాలాసారి ఇది మనం అర్థం చేసుకోవడం లేదేమో. మనం అనుకున్నాము ఇది ఎవరో కొందరు మనను మోసం చేయడానికి కానీ లేదంటే మన నుండి ఏదైనా మేలు పొందడానికి కానీ ఉద్దేశంతో ఇది అని కొందరు అనుకున్నారు. కాబట్టి ఒక సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక ప్రిన్సిపల్ అనమాట. దేవుడు పెట్టిన ఒక విధానం అని ప్రియులారా సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా దీనిలో ఎవరైతే మన ఫ్రీ విల్ ఉంది, కొద్దిగా ఇవ్వచ్చు, అది ఫ్రీ విల్ ఉంది, మీ ఇష్టం. తప్పకుండా ఇవ్వాలని నాతో మీతో దేవుడు చెప్పలేదు. హల్లెలూయా. తప్పకుండా ఇవ్వాలని దేవుడు చెప్పలేదు, మన ఇష్టం. ఫ్రీ విల్ దేవుడు మనకు అనుగ్రహించారు. కానీ ఈ ఫ్రీ విల్ మన పరిశుద్ధాత్మతో కలిసి మంచిగా వాడుకొని ఉండే క్రమంగా నమ్మకంగా మనం చూపించిన వారు ఉంటే మన జీవితం ఇంకా పరిశుద్ధాత్మ సహాయం బట్టి, దేవుని సహాయం బట్టి చాలా దేవుడు చేంజ్ చేస్తాడనమాట. చాలా మార్పు వస్తుంది. హల్లెలూయా. మనం ఫైనాన్షియల్ మాత్రం కాదు, అన్ని ఏరియాలో దాని తేడా వస్తాయి అనమాట. ఫైనాన్షియల్ మాత్రం కాదు, అన్ని ఏరియాలో తేడా వస్తుంది. ఎందుకంటే ఫర్ గాడ్ లవ్స్ ఏ పర్సన్ హూ గివ్స్ cheerfully. అంటే దేవుడు ఒక వ్యక్తిను, బైబిల్లో రాయబడింది, దేవుడు శత్రువులను ప్రేమించాము.
మనం ఒకప్పుడు పాపలంగా ఉన్నాము, శత్రులుగా ఉన్నాము, అయినప్పుడు కూడా దేవుడు ప్రేమించాము. కానీ మన సువార్త రక్షణ పొంది దేవుని కుమార్తెగా మార్చబడిన తర్వాత, దేవుని కుమార్తెగా మార్చబడిన తర్వాత ఆ తండ్రి ఇష్టం గ్రహించుకొని ఎవరైతే బ్రతుకుతారో ప్రియులరా, వారిను ఇంకా దేవుడు ప్రేమ ఎక్కువ చూపిస్తామన్నమాట. దేవుడు అంటే వారికి దేవుడు ఎక్కువ కృప ఇస్తాడనమాట. ఎక్కువ వారికి దేవుడు ఎక్కువ దీవెనలు వారు అనుభవించినట్టు దేవుడు కృప చూపిస్తాడు అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తాడు. అందరు కాదు, అందరికీ ఎక్కువ కృప ఇవ్వలేదన్నమాట. అందరికి ఎక్కువ కృప ఇవ్వలేదు. ఎవరైతే దేవుని స్వరమిని లోబడుతున్నారో, ఎవరైతే దేవుని స్వరమిని తగ్గిస్తున్నారో, త్యాగం చేస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు మాట నమ్మి ముందుకు వెళుతున్నారో, వారు జీవితంలో జీవం కలిగిన దేవుడు ఎక్కువ కార్యం చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనం బాధపడవద్దు. కొందరు చాలా ఉన్నతమైన స్థాయి కొందరు నడిపిస్తారు, ఎందుకంటే వారు ఫెయిత్ఫుల్ ఉన్నప్పుడు. కొందరేమో నమ్మకం లేదేమో, అందుకు వరకు మామూలు స్థాయిలో ఉన్నారేమో. కాబట్టి ఇది మనం నిర్ణయం హృదయంలో అనమాట. మన హృదయంలో యూ మస్ట్ ఈచ్ డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ హౌ మచ్ టు గివ్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం నిర్ణయం చేసుకోవాలి. కాబట్టి మన పరిశుద్ధాత్మ స్వరమిని రెవల్యూషన్ పొందుకొని మనం అలాగ పొందినట్టు పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీకు దేవుడు అధికమైన కృప అనుగ్రహించినాక. కాబట్టి అలాగే ఇప్పుడు ఇలా చేసేప్పుడు ఏం జరుగుతుంది చూడండి. 8వ వచనం చదవండి. 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూను మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఆమేన్. దేవుడు ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. సజీవుడైన దేవుడు ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు. దేవుడు ఉన్నాడు. మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మన దేవుడు సజీవుడైన దేవుడు, మాట్లాడే దేవుడు, గొప్ప గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. దేవుడు ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రాణం పెట్టాం, సమాధి నుండి తిరిగిలేచాం, 3వ రోజు అంటే తిరిగిలేచాం. దేవుడు ఉన్నాడు అనమాట. దేవుడు నిత్యం ఉన్న దేవుడు అనమాట మన దేవుడు. కాబట్టి దేవుడు అయితే ఉన్నాడు. అలాగే ఆ సత్యమైన అర్థం చేసుకోవాలి. జీవం కలిగిన దేవుడు, దేవుడు అన్ని ఎరిగిన దేవుడు. కాబట్టి ఆ దేవుడు ఏం చేశాడు? మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూను మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే. చూడండి, సర్వ సమృద్ధి గలవారై దేవుడు మనల్ని మార్చాడు. ఎందుకు ఈ సమృద్ధి ఇస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఈ సమృద్ధి దేవుడు దేని కొరకు ఇస్తున్నామంటే, ఇప్పుడు నాకు దేవుడు సమృద్ధి ఇచ్చినప్పుడు, అధికంగా ఇచ్చినప్పుడు నా కొరకు మాత్రం కాదు, నాకు ఉంది, నాకు తినడానికి నా అవసరాల కొరకు ఉంది, అదే నేను వాడుకోవాలి. కానీ దేవుని రాజ్యం కొరకు అంటే బీదవారి కొరకు, అది విధవరాలు కావచ్చు, అనాథలు కావచ్చు, లేదంటే ఇంకా కొందరు దేవజనాలు కావచ్చు, ఎవరైతే ఇంకా ఇబ్బందులు ఉన్నారో వారికి నేను నమ్మకం అందించాలి. దాని కొరకు దేవుడు నాకు ఇస్తున్నామన్నమాట. నాకుంది, ఇద్దరికి ఇవ్వడానికి కూడా ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. రేపు మన చేతుల్లో వచ్చినప్పుడు దానిలో ఒక టెస్టింగ్ ఉంది అనమాట. టెస్ట్ ఉంది అనమాట. దానిలో అది టెస్ట్ అనమాట. ఆ టెస్ట్ లో మనం నమ్మకంగా చూపాలి. టెస్ట్ జరుగుతుంది. టెస్ట్ ప్రియులారా జరుగుతుంది. కొందరు ఓడిపోతున్నారేమో, కొందరు జయిస్తున్నారేమో. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అండ్ గాడ్ విల్ generously provide all you need. Then you will always have everything you need and plenty left over to share with others. కాబట్టి మనకు సర్వ సమృద్ధిలోనికి దేవుడు నడిపిస్తాడు. ఎందుకంటే మనం ఇంకా అనేకులకు సహాయం చేసినట్టు ఉండాలని దేవుడు కోరుతుంది. అది చాలా మంది జీవితంలో అది మనం చూస్తున్నాం, ప్రాక్టికల్ గా మనం చూస్తున్నాం. కొందరు ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. ఈ కాలంలో 50%, 90% కూడా దేవుని రాజ్యానికి ఇచ్చేవారు ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడు ఆ స్థాయికి వెళతాం. మనం ఇప్పుడు ఆ స్థాయికి వెళ్ళినట్టు. కాబట్టి అది ఎక్కడ ఉంది అంటే దేవుని చేతుల్లో మాత్రం కాదు. దేవుడు కోరుతుంది కానీ మన నిర్ణయంలో ఉంది అనమాట. మన హృదయంలో ఉంది మీ తీర్మానం. కాబట్టి ఇప్పుడు ఇలా అలాగుండే గొప్ప కోత అనుభవంలోనికి, పండ అనుభవంలోనికి ఎవరైతే పరిశుద్ధాత్మతో, కాబట్టి ఈ విషయంలో పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. ఈ విషయంలో కూడా పరిశుద్ధాత్మతో కలిసి ఎలాగే ఒక్కొక్క స్థాయికి వెళ్ళాలని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం ఏం ప్రార్థన ఇస్తాం? ప్రభువా, నాకు ఎక్కువ రావాలి. ఇప్పుడు ఇన్కమ్ వస్తున్నాయి మనందరికీ, ఏదో మనకు అందరికి ఇస్తున్నాం. కాబట్టి మన ప్రార్థన అనేది ఒకటి వైపు ఉంది. నాకు ఇంకా ఇంక్రీస్ ఎక్కువ రావాలి. కానీ మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? దేవా, నేను ఎక్కువ పోయిన నెల కంటే, పోయిన సంవత్సరం కంటే, లేదంటే పోయిన నెల కంటే, పోయిన వారం కంటే
లేదా నిన్నటి రోజు కంటే ఎక్కువ ఈ రోజు నాకు ఇచ్చినట్టు యేసయ్య నాకు కృప దయచమని వీళ్ళు ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఒకవేళ మన ప్రార్థన చేసిన తర్వాత మన చేతుల్లో వచ్చిన తర్వాత ఏమవుతుంది? అంత నాదైపోతుంది. హల్లెలూయా. అంటే మన ప్రాణం ఒప్పుకోలేదేమో, మన పైకి రాకుండా మన సెల్ఫిష్ మనల్ని ఒప్పుకోలేదేమో. కాబట్టి దాన్ని ప్రార్థన ద్వారా ఇప్పుడు ఇలా జయించుకోవాలి, వేరే మార్గం లేదు. వాక్య రెవల్యూషన్ ద్వారా జయించుకోవాలి. అంటే మీరు ఇంకా ఉన్నతమైన స్థాయికు మనందరం వెళ్ళాలని దేవుడు కోరుతుంది. దానివల్ల అనేకులకు దేవుని వస్తుంది అనమాట. చాలా మంది మనం చూసినట్టే వేరే దేశాలు కూడా వెళుతున్నారు. ఎందుకంటే అక్కడ ఇచ్చేవారు ఎక్కువ ఉన్నారు కాబట్టి. ఎందుకు వారు ఇచ్చేవారుగా మార్చబడింది? వారు మనకంటే ముందుగా వారి చేతిలో బైబిల్ వచ్చి ఉండొచ్చు. వారు బైబిల్ చదివి ప్రార్థన చేసుకొని వారు హృదయం దేవుడు మార్చామని